ఇది యూట్యూబర్ ఉన్న లక్షణాలు ఇవి. గాడ్ బ్లెస్ యూ, మెనీ గర్ల్స్ కిస్ యూ. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఒంగోలు పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క 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 కూడా అక్క ఒక్క సెల్ఫీ అక్క. అక్క డైరెక్ట్ మేడ అక్క 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 1 2 3 మైక్ టెస్టింగ్. ఇప్పుడే మైక్ కొన్నాము, క్రిస్మస్ రోజే ఓపెన్ చేసి ఇప్పుడే మేము ప్రారంభోత్సవం చేస్తాము. చిటికలే. యాక్చువల్లీ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే హ్యాపీనెస్, పీస్, జాయ్ అండ్ లవ్. సో వీటన్నిటికీ కలిపి ఒంగోలు నగరం మొత్తంలో మనకి బ్యూటిఫుల్ థీమ్స్, క్రిస్మస్ థీమ్స్ని ఒంగోలు నగరం మొత్తంలో అక్కడక్కడ ఏర్పాటు చేశారు. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అని అంటే ఈ క్రిస్మస్ థీమ్స్ అన్నిటినీ మా మదర్ ఇన్ లాకి, మా అత్తయ్య గారికి చూపించబోతున్నాం. అండ్ తర్వాత లాస్ట్లో తను ఎలా ఫీల్ అవుతుంది ఏంటి చూసిన తర్వాత అనేది కూడా మనం తెలుసుకుంటాం అనమాట. సో ఫస్ట్ థీమ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే అత్తమ్మ ఏమంటారు? నన్ను అడుగుతారేంటి, నేను ఏమన్నా యేసు ప్రభువునా? ఓకే చలో రైట్. మైక్ టెస్టింగ్ 1 2 3. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ కపుల్ వ్లాగ్స్. చక్రం తిరుగుతుందమ్మా. హాయ్ గైస్, కాసేపట్లో క్రిస్మస్ రాబోతుంది. మనమైతే ఒంగోలులో ఎక్కడెక్కడ ఈ థీమ్స్ అన్ని క్రిస్మస్ థీమ్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చప్రి బాయ్స్ ఛానల్. ఇంకా సేపట్లో క్రిస్మస్ స్టార్ట్ అవబోతుంది. నైట్ మేమైతే ఊరంతా చక్కర్లు పడుతున్నాము. చక్కర్లు పడతాము, రేపు పొద్దున హాస్పిటల్కి పోదాము. లేదు లేదు, రేపు స్పెషల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ సెకండ్ ప్లేస్ క్లౌపేట. ఇది రెండోది మనం చూసిన క్రిస్మస్ థీమ్ లో. ఇంకొకటి చూద్దాం రండి. హ్యాపీ క్రిస్మస్. ఒంగోలు పిల్ల కదా, ఇన్స్టాలో అక్క చాలా ఫాలోయింగ్ ఉంది. ఒంగోలు పిల్ల ఛానల్ మాది కూడా కొంచెం చెప్పరా? లక్కీ కపుల్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ టు చప్రి బాయ్స్ ఛానల్. సో ఏంటంటే ఇప్పుడు మేము ఈ పాపిని క్షమించు ఈ గొర్రె బిడ్డలందరూ క్షమించింది కాక. సో ఓకే, ఇప్పుడు మేము అంతా ఒంగోలంతా రౌండ్ చేసాం అనమాట. రౌండ్ వేయగానే మా వాళ్ళకి చాయ్ తాగాలని ఉందంట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ బ్రో చెప్పు, వీడియోలో పడాలి కదా మనం. చూసారా మా వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ప్రభు నేను చూస్తున్నాను కాక.
అదే చెయ్యి. ఇది క్రిస్మస్ థీమ్ లో నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ వన్. ఓకే, ఇంకేమన్నా అంటే చూద్దాం, లేదంటే బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, నేను ఇంట్లో నాకు ఓపిక లేదంటే ఒక ఛాయ్ తీద్దామని చెప్పి తీసుకొచ్చి ఏడుకు వచ్చి నన్ను ఎలా తిప్పుతున్నారంటే బాగా దారుణంగా. ఈ ఆడవాళ్ళతో బయటికి రావడం అనేది ఉంది, మీరు చూశారు. ఇక్కడికి వచ్చాము, వాళ్ళ చేత వీడియో చేపించాం. బట్ కాకపోతే వెనకాల చూడండి మమ్మల్ని ఎవరరా వీళ్ళంతా అనుకుంటారు. మేము స్వర్ణకు ఫ్యాన్స్ అండి, మేము నిజంగా ఆమె కోసం వచ్చామండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఆమె కోసం. హైదరాబాద్ నుంచి కష్టపడి వచ్చాను. ఒక ఫోటో అడిగితే ఒక ఫోటో ఇట్లేదు, చూసారా? యూట్యూబర్ అంట మళ్ళీ. మా వాళ్ళు బాంబ్స్, ఒక హగ్గింగ్ బాంబ్స్. అదిగో ఇది యూట్యూబర్ ఉన్న లక్షణాలు. ఈ గాడ్ బ్లెస్ యూ, మెనీ గర్ల్స్ కిస్ యూ. అంత మాట అన్నాను నన్ను, నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. చూసారా? అది వీడియో ఆఫ్ అయిన తర్వాత అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆన్ కెమెరా వద్దు, మనం తప్పు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. హ్యాపీ న్యూ ఇయర్. మావాడు ఇప్పుడే బైక్ నడుపుతున్నాడు, అందుకు వీళ్ళే కారణము. వీళ్ళంతా చెడగొడుతున్నారు ఇప్పుడు చిన్న వయసులో బైక్ నడపడం. బాబు నడుపుతుంటే మేము వెళ్తున్నాం. వచ్చేసా. ఇది మా స్వర్ణ అక్క వీడియో డిలీట్ చేసినా పర్లేదు, నేను చెప్తున్నాను. మేము పెయిడ్ ఆర్టిస్ట్ అండి. ఆమె మా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాఫీని ఇచ్చి మరి ఆమె ప్రమోషన్ చేయించుకుంటుంది. అయినా సరే మేము ఆమె ఫ్యాన్స్ అండి. ఏం ప్రమోషన్ చేయించుకుంటున్నాను చెప్పు. ప్రతి చోట స్వర్ణక్క మీ ఫ్యాన్స్ అని చెప్పాలి మేము. అలా చెప్పినప్పుడల్లా మాకు ఒక కప్పు కాఫీ దొరుకుతుందండి. అది ఇదిగో ఇలాంటి చోట కాఫీ కాదండి, క్లబ్ స్క్వేర్ లో కాఫీ. అవునండి, అలాంటి కాఫీ ఇప్పిస్తున్నాను కదండి మరి నేను. మా సగం డే సంగతి అయిపోతే కానీ మాకు ఒక కప్పు కాఫీ రాదండి. సాయి చెప్పాడు, సాయిరామ్ మనం పెయిడ్ ఆర్టిస్టులా కాదా, అక్క ఒక కప్పు కాఫీ ఇచ్చి మనల్ని ప్రమోషన్ చేయమని చెప్పేసి ఇలా ఇదిగో మైక్. మాకేంటంటే సీసా ఇప్పించింది నాకు. సో ఇక్కడికి వచ్చి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ సీసా కాదండి, బీర్ సీసా ఇప్పించానండి, కాస్ట్లీ సీసా ఇప్పించానండి. ఇది కానీ వీడియో చూసారంటే మళ్ళీ నన్ను చెక్కేస్తాడు. అయిపోయింది, బతికి అయిపోయింది, తినేస్తారులే ఈ రోజంతా. బీర్ కాదు, సుగంధ ఇది. కాఫీ అలవాట్లేదు, ఇలాంటి కాఫీ టీలు బాగా. వీళ్ళందరికి కూడా ఇలాంటి కాఫీ కాదండి, క్లబ్ స్క్వేర్ లో నైట్ 12 కి కాఫీ ఇప్పిస్తున్నాను. ఎంత కాస్ట్లీ కాఫీ తాగుతా కూడా చూసారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కూడా ఒక వీడియో తీశారు, ఆ వీడియో చూసి అందరూ అడుగుతారులే అనుకోని నేను మమ్మీ అని గట్టిగా అరిచాను. కాకపోతే ఒక్కడే హ్యాండ్ ఇచ్చారు, మా కెమెరామెన్ ఒక్కడే బాగా వచ్చారు. ఆయన ఒక్కడే అంటే మే ఇద్దరం ఒక సపోర్ట్ లేదు. ఎవడు అడిగాడు రండి నిన్ను? మా ఇప్పుడు అన్ని చూసొచ్చావు కదా, క్రిస్మస్ సందర్భంగా బయట అంతా లైటింగ్ అంతా చూసొచ్చావు. నీకు ఎలా అనిపించింది క్రిస్మస్? నాకు తెలిసి ఫస్ట్ టైం నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం క్రిస్మస్కి ఎలా అనిపించింది చెప్పు. చాలా బాగుంది. ఒంగోలులోను క్రిస్మస్ సందర్భంగా లైటింగ్ కానీ స్టార్స్ కానీ బాగా పెట్టారు, ఎంతో పాజిటివ్గాను. నాకైతే ప్రభువుని చూసినట్టు, ప్రభు వచ్చినట్టే నాకు ఇట్లా తాకినట్టే నా మనసు అంత పులకరించిపోయింది.